హలో గ్రూప్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్టూడెంట్స్ గ్రూప్స్లో జాబ్ సంపాదించడమే ధ్యేయంగా చాలా ఇయర్స్ నుంచి అయితే ప్రిపేర్ అవుతూ వస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే నిన్న అంటే ట్యూస్డే వచ్చింది. మన ఏపీలో గ్రూప్ 4కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషనే ఈ గ్రూప్ 4 నోటిఫికేషన్. ఇందులో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అని చెప్పి నిన్న పోస్ట్ అయితే రిలీజ్ అయినాయి. దాంతోపాటు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే వచ్చినాయి. వీటన్నిటికి సంబంధించి నిన్న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఈ గ్రూప్ 4కి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బేసిక్గానే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లెక్చరర్ని, ఇంగ్లీష్ వీడియోస్ని మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఈ గ్రూప్ 4లో కూడా ఇంగ్లీష్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు జనరల్ స్టడీస్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ కూడా మన ఛానల్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా మొత్తం ఈ సిలబస్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు ఈ వీడియోలో మన గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో నేను నోటిఫికేషన్ మొత్తాన్ని చదివి మీ టైం అయితే వేస్ట్ చేయను. మనకి నోటిఫికేషన్లో ఏదైతే ఇంపార్టెంటో దాన్ని మాత్రమే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. చూడండి, ముందుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి అయితే మన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నోటిఫికేషన్ నెంబర్ 23/2021 డేటెడ్ 28/12/2021. నిన్న రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇది. దానికి నోటిఫికేషన్ నెంబర్ 23/2021 అనేది ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్కి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అయితే ఇది. ఆ పోస్టులు ఎక్కడ ఉన్నాయంట? ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ జనరల్. ఏపీలో ఉండేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులే మనకి నిన్న వచ్చినటువంటి నోటిఫికేషను గ్రూప్ 4 సర్వీసెస్ నుంచి అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ అయితే. తర్వాత చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 670 వేకెన్సీస్ ఇన్ ది స్కేల్ ఆఫ్ పే ఆఫ్ 16,400 to 49,870 ఫ్రమ్ క్యాండిడేట్స్ విత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 42 years as on 1/7/2021. మనకి టోటల్గా 670 వేకెన్సీస్కి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ని అయితే రిక్రూట్ చేయడం కోసము విడుదల చేసినారు. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ 16,400 నుంచి 49,870 వరకు అయితే ఉంటుంది. ఏజ్ గ్రూప్ 18 to 42 years వాళ్ళ వరకు ఇందులో అయితే అప్లై అయితే చేయొచ్చు. ఆ 18 to 42 yearsకి 1/7/2021 అంటే 1 జూలై 2021కి ఈ ఏజ్ అయితే వర్తిస్తుందన్నమాట. లోయెస్ట్ అండ్ హైయెస్ట్ ఏజ్. ద క్యాండిడేట్స్ షెల్ అప్లై ఆన్లైన్ త్రూ కమిషన్స్ వెబ్సైట్. ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. https://pscap.government.in psc.ap.government.in అనేటువంటి ఈ వెబ్సైట్ నుంచి అయితే మనము ఆన్లైన్గా మన అప్లికేషన్ అయితే అప్లై చేయొచ్చు. ద అప్లికేషన్స్ కెన్ బి సబ్మిటెడ్ ఫ్రమ్ 30/12/2021 to 19/1/2022. ఈ అప్లికేషన్స్ డిసెంబర్ 30 నుంచి జనవరి 19, 2022 వరకు అయితే అప్లికేషన్స్ సబ్మిట్ చేయబడతాయి. మనకి ఫీజుకి 18/1/2022 ఈజ్ ది లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ అప్ టు 11:59 midnight. మనకి 18వ తేదీ అర్ధరాత్రి 11:59 వరకు అయితే ఫీజు అయితే పేమెంట్ చేసుకుంటాయి. 19th రోజు కూడా మనం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు.
నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ వైజ్గా ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది చూద్దాం. చూడండి, టోటల్గా మన 13 డిస్టిక్స్లో 670 పోస్టులు అయితే ఉన్నాయి. ముందుగా శ్రీకాకుళంలో 38, విజయనగరంలో 34, విశాఖపట్నంలో 43, ఈస్ట్ గోదావరిలో 64, వెస్ట్ గోదావరిలో 48, కృష్ణాలో 50, గుంటూరులో 57, ప్రకాశంలో 56, ఎస్పీఎస్ నెల్లూరులో అయితే 46, చిత్తూరులో అయితే 66, అనంతపురంలో అయితే 63, కర్నూలులో అయితే 54, వైఎస్ఆర్ కడపలో అయితే 51. అన్నీ ఇంచుమించు ఒకటే నెంబర్ అయితే ఉందన్నమాట. అంతా కూడా 50 to 60 మధ్యలోనే పోస్టులు వచ్చేలాగైతే రిలీజ్ చేసినారు టోటల్ 13 డిస్ట్రిక్ట్స్కి. ఈ పోస్టులకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ద క్యాండిడేట్ షుడ్ possess the prescribed academic qualification as on the date of this notification in respect of other than prescribed educational qualifications claiming equivalence. The decision of the concerned department unit officer shall be final. Note, if the applicant possesses an equivalence of qualification other than prescribed qualification in the commission's notification, applicant should produce a copy of the government orders to the commission in advance within 10 days of last date for submitting applications, failing which their applications will be rejected. మనకి మెయిన్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి వచ్చేసి అకాడమిక్ మస్ట్ హోల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ. ఖచ్చితంగా బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలంటే మన డిగ్రీ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ఉండాలా. టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు దోస్ హూ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్. టోటల్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఖచ్చితంగా డిగ్రీ అయితే క్వాలిఫై ఉండాలా, పాస్ అయి ఉండాలా. దాంతోపాటు టెక్నికల్ క్వాలిఫికేషన్గా వచ్చేసి మనం ఆల్రెడీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయి అంతా పాస్ అయిపోయిన తర్వాత మన షార్ట్ లిస్ట్ అయితే తీస్తారనమాట 1:2 పద్ధతిలో. ఆ 1:2 పద్ధతిలో వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా క్వాలిఫై కావాలి. అది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. తర్వాత ఏజ్ వచ్చేసి మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 42 years యాజ్ ఆన్ 1/7/2021 యాజ్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ 105 GA సర్వీస్ ఏ డిపార్ట్మెంట్ డేట్ 27/9/2021. మినిమం వచ్చేసి 18 years వాళ్ళు, మ్యాక్సిమం వచ్చేసి 42 years వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. ఆ డేట్ వచ్చేసి జూలై 1st 18 years నిండిండాలా, 42 years లోపల ఉండిండాలి. నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దెన్ 18 years అండ్ ఈజ్ మోర్ దెన్ 42 years. ఎవరికైతే 18 years కంటే తక్కువ ఉంటారో 14 years కంటే ఎక్కువ వయసు ఉంటుందో వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు. కానీ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ టు ది కేటగిరీస్ యాజ్ డీటెయిల్ బిలో. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్స్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ పర్మిసిబుల్ వచ్చేసి ఇచ్చినారు. ఎస్సీ, ఎస్టీ, బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసి 5 years. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి 10 years. ఎక్స్ సర్వీస్ మెన్కి, అంతేకాకుండా ఎన్సీసీ హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ వాళ్ళకు వచ్చేసి షెల్ బీ అలౌడ్ టు డిటెక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years ఇన్ అడిషన్ టు ది లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ బై హిమ్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎన్సీసీ. వీళ్ళకి వచ్చేసి 3 years అడిషన్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ ఎక్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్. ఈ అలౌడ్ టు డిటెక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ది లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ అప్ టు ఏ మ్యాక్సిమం ఆఫ్ 5 years ఫర్ ది పర్పసెస్ ఆఫ్ ది మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఏపీ గవర్నమెంట్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీస్లో పనిచేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం వచ్చేసి 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వవచ్చు అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్లై అని చెప్పి ఉంటుంది. హౌ టు అప్లైలో వచ్చేసి నేను టూకీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అప్లై చేయడం మొత్తం కూడా మీరు వెళ్ళి నెట్ సెంటర్లో చేయించుకుంటేనే బెటర్. ఎందుకంటే ఇందులో ఏ తప్పు జరిగినా కూడా మనం మళ్ళీ ఫైన్ కట్టి అప్లై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. ముందుగా మనము అప్పుడు మన వెబ్సైట్ చెప్పినాను కదా, www.apc.ap.government.in అని చెప్పి ఆ వెబ్సైట్లోకి పోయి మనమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్గా వచ్చేసి మనది The applicant who desires to apply for the post shall log into the commissioner's website with his her registered OTPR నెంబర్. తన OTPR నెంబర్తో అయితే రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ముందుగా OTPR నెంబర్ని అయితే రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వాళ్ళు క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ది ఫస్ట్ టైం ఫర్ ఎనీ నోటిఫికేషన్ హ్యాస్ టు ఫస్ట్ ఫిల్ ద OTPR అప్లికేషన్ కేర్ఫుల్లీ టు అబ్టైన్ OTPR ID. While filling the OTPR, the candidate has to ensure that particulars are filled correctly. The commission bears no responsibility for the mistakes, if any, made by the candidates. If candidates choose to modify, they may do so by clicking the modify OTPR, make the modifications, save them and proceed to step 2. OTPR అయితే ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్స్కి అప్లై చేసిన వాళ్ళకి ఉంటుంది. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు OTPR అప్లికేషన్ ఫామ్ని ఓపెన్ చేసి అందులో చాలా కేర్ఫుల్గా మన డీటెయిల్స్ మొత్తం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుగా ఫిల్ చేస్తే అక్కడ మాడిఫై OTPR అని ఉంటుంది. మాడిఫై కూడా చేసి తర్వాత స్టెప్ 2లోకి అయితే వెళ్ళొచ్చు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మన డీటెయిల్స్ అంతా కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే నేనైతే మిమ్మల్ని చేయొద్దనే చెప్తాను. మీరు నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు చాలా ఎక్కువ అప్లికేషన్స్ని అలా అప్లై చేసింటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే అప్లై చేయించుకోవడమే బెటర్ అని చెప్పి నా సజెషను. ఇది మెయిన్గా మన గ్రూప్ 4 నోటిఫికేషన్ నిన్న వచ్చినటువంటి 28 డిసెంబర్ వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇది పోస్ట్ ఏంటి అనేది తెలుసుకున్నాము. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్. తర్వాత వచ్చేసి దీనికి శాలరీ స్కేల్ ఎంత ఉంటుంది అంటే 16,400 to 49,870. తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 670 వేకెన్సీస్. ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 to 42 ఇయర్స్. తర్వాత వచ్చేసి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేటు 30 డిసెంబర్. తర్వాత అప్లై చేయడానికి ఎండ్ డేట్ వచ్చేసి 19th జనవరి. తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఈరోజు ఈ వీడియో అయితే మనం తెలుసుకున్నాము. స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సిలబస్ అనేదాన్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఈ వీడియోలో అయితే సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు దీనికి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని చెప్పి 2 టెస్ట్లను అయితే పెడతారు. ప్రిలిమ్స్లో ఉండేటువంటి ఆ సబ్జెక్ట్స్ ఏంటి, అందులో వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి, అంతేకాకుండా మెయిన్స్లో వచ్చేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వాటిలో వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోని కూడా చూడడం కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది స్టూడెంట్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.